పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డు దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు. పంట రంగు మారిందంటూ అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా మార్కెట్ యార్డులో ఎదురుచూస్తోన్న తమను అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టినట్లు రైతులు తెలిపారు. ధర్నాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోయాబీన్ రైతులు ఆందోళనకు దిగారు. సోయా పంట కొనుగోలుకు సంబంధించి ఇప్పటికీ అనేక అవాంతరాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రతిరోజు కూడా చాలా ప్రాంతాల్లో ఆందోళన సాగుతున్న నేపథ్యంలో ఈరోజు మళ్ళీ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోయాబీన్ కొనుగోలుకు సంబంధించి రైతులు ఆందోళన చేస్తున్నారు. పత్తి కొనుగోలుకు కూడా ప్రతిష్ట నిలిపివేయడం జరిగింది. మనతో మాట్లాడేందుకు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు ఉన్నారు. మీరు చెప్పండి, అసలు సమస్య ఏంది? చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. బేలా మొన్నటి రోజు బంద్ పాటించారు, ఈరోజు ఆదిలాబాద్లో బంద్ చేస్తా ఉన్నారు. ఏంది అసలు? జిల్లా వ్యాప్తంగా సోయా రైతులు తమ పంట అమ్ముకోవడానికి 2 నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సరైన విధానాలు లేకపోవడం, ఒక ప్రణాళిక, ఈ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పంట పండింది, ఎన్ని క్వింటాలు వచ్చే వాళ్ళకి లెక్కలున్నాయి. అయినప్పటికీ అన్ని మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి. మరి ఈ రోజు సమస్య ఏంటి అంటే 3 రోజుల కింద షెడ్యూల్ ఇచ్చిండ్రు. 6 గ్రామాల రైతులు వచ్చి 3 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. కొనే నాతుడే లేడు. ఏమన్నంటే క్వాలిటీ లేదంటున్నారు. మరి క్వాలిటీ ఎందుకు లేదు? వర్షాలు అంటే పంట కోత సమయంలో వర్షం పడడం వల్ల నానింది. మరి ఇలా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తడిసిన ధాన్యాన్ని కొంటున్నారు. ఆ ముఖ్యమంత్రి శిష్యుడని చెప్పుకునే ఈ రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు ప్రతి గింజ కొంటానని చెప్పి ఈరోజు తడిసిన సోయాబీన్ ఎందుకు కొనడం లేదు? ప్రభుత్వం ఎందుకు ముందుకు వస్తలేదని చెప్పి నేను అడుగుతున్నా. మీరు చెప్పండి, 45 డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ పోయినారు బేలా మండలంలో రైతులు. ఏంది అసలు సమస్య ఏంటి? ఒక పక్క మీరు చూసిండ్లు, మొన్న బేలా మండల రైతుల్ని వాపసు పంపించిండ్లు. నిన్న జైనత్ మండల స్వయంగా అధికారులు ఊళ్ళకు పోయి సెలెక్ట్ చేసినటువంటి సోయాబీన్లను మార్కెట్లకు తెచ్చి అమ్మిన తర్వాత ఇలా దాదాపు 1100 బ్యాగుల నుంచి ఇలా 750 బ్యాగులు వాపసు వచ్చినాయి. రైతులు వాపసు కొనుగోవాలని చెప్పి ఇలా అధికారులు చెప్తున్నారు. ఇలా ఆదిలాబాద్ మార్కెట్ యార్డులకు స్వయంగా అధికారులు చెప్పిండ్రు, మీరు 28 తారీఖు నాడు మీ డేట్ ఉన్నది, మీరు సోయాబీన్లు తెచ్చుకోవాలా, ఇక్కడ ప్రభుత్వం మద్దతు ధరకు మేము ఇలా 5320తోని మీ సోయాబీన్లు కొంటామని చెప్పి ఇలా అధికారుల్ని పంపించింది ఈ ప్రభుత్వం. ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ గారు మరి ఇలా రైతులు ఇలా దాదాపు 140 మంది రైతులు 2000 కుంటల సోయాబీన్లు మీ అధికారులు తెమ్మంటే ఇలా మార్కెట్ యార్డులకు తెచ్చిండ్రు. మరి ఇలా 3 రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ చలి ఉన్నది. అటువంటి చలిలో వాళ్ళు అమ్ముకుంటందుకు సోయాబీన్లను మీ అధికారులు తెమ్మంటే తెస్తే ఇలా కొంటలేరు. డ్యామేజ్ పేరుతోని, తేమ పేరుతోని తెచ్చిన రైతుల సోయాబీన్లన్నీ ఇలా అధికారులు వాపసు పంపిస్తే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ ఏం బీక్తున్నాడని చెప్పి నేను అడుగుతున్నా రైతుల తరపు నుంచి. ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకళ్ళు, మా వంతు కాదంటే మా వంతు, అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇద్దరు దొంగలు కలిసి, ఇటు ఎమ్మెల్యే, అటు రేవంత్ రెడ్డి ఇద్దరు, ఇటు పాయల్ శంకర్ రేవంత్ రెడ్డి కలిసి మొన్న మీటింగ్లో ఏం చెప్పిండ్రు? రైతులు పండించిన ప్రతి గింజను, అది వర్షాలు ఎక్కువ పడ్డాయి, మా అందరికీ తెలుసు, రైతుల్ని ఎటువంటి నష్టం చేయకుండా ప్రతి గింజను కొంటాము మార్కెట్లకు తీసుకుపోయి మద్దతు ధరతోనని చెప్పిండ్రు. ఇలా రైతులు 3 రోజులు చలిలవంటే మరి ఎమ్మెల్యే, ఎంపీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నాయని చెప్పి మేము ఇలా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు ఇలా రైతులు పండించిన సోయాబీన్లకి వెళ్ళి ఒక 30% మాత్రమే కొన్నారు. 70% ఇంకా రైతుల ఇళ్లలోనే ఉన్నాయి. రైతులకు డేట్లు ఇచ్చిండ్రు, ఇలా మార్కెట్లకు తెస్తే కొంటలేరు. ఖచ్చితంగా మార్కెట్లకు వచ్చిన పంటను పూర్తిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యే, ఎంపీ గారు వీళ్ళందరూ కూడా మరి కొనే వరకు మేము రైతుల పక్షాన్ని ఇక్కడ ఉండి పోరాడతామని. అధికారుల నుంచి మన స్పందన వస్తున్నారు. దాదాపు గంటన్నర అయింది. అధికారులు ఎప్పుడు చెప్పినా కానీ అధికారులు ఏం చెప్తున్నారు? మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం ఈ కండిషన్లు పెట్టింది. ఒక పక్క నాయకులు ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారు, పాయల్ శంకర్ ఎంపీ గారు ఏం చెప్తున్నారు? అన్కండిషన్గా సోయాబీన్లు పంట పండించిండ్రు, తడిసిన ధాన్యం ఉన్నా కానీ చివరి గింజ వరకు కొంటామని చెప్పి అటు ప్రభుత్వాలు చెప్తే ఇటు అధికారులు ఏమంటున్నారు? మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి ధాన్యాలు కొనొద్దని చెప్పి ఆర్డర్ వచ్చినాయని చెప్పి స్వయంగా కలెక్టర్ కొన్నాడు. ఇలా కలెక్టర్ గారు అధికారులను ఊళ్ళకు పంపించి పెండవలాడ గ్రామం నుంచి 1200 బస్తాలు తెప్పిస్తే 800 బస్తాలు వాపసు పోతే కలెక్టర్ గారు సపోర్ట్ చేస్తలేరు, ఏ అధికారులు కూడా ఇలా సపోర్ట్ చేస్తలేరు. దయచేసి మరి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు రైతుల పక్షాన ఉండాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, పత్తి కొనుగోలను కూడా ప్రతిష్ఠింపజేశారు. దాదాపు ఉదయం 10 గంటల నుంచి కూడా రైతులందరూ కూడా ముక్కుముడిగా ఆందోళనకు దిగారు.
తేమ శాతం పేరట నిబంధనలు అదేవిధంగా రంగు మారినాయని చెప్పి అనేక కారణాలు చూపుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరైతే అధికారులు చాలా సందర్భాల్లో కూడా ఏదైతే డేట్స్ ఇచ్చారో విలేజెస్కి సంబంధించి వాళ్ళు వచ్చిన సందర్భాల్లోనే అధికారులు చెప్తేనే తాము తీసుకోవచ్చాం తమ పంటలని చెప్తా ఉన్నారు. ఈరోజు జనత్ మండల్ పెండలవాడ కానీ లేకపోతే ఇంకా కొన్ని గ్రామాలకు సంబంధించిన చాలామంది వచ్చారు. వీళ్ళంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అక్టోబర్ మాసం నుంచి పంట చేతికొంది అక్టోబర్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా కొనుగోళ్లలో అనేక సందర్భాల్లో కూడా ప్రతిష్టంభనలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన కారణం చూపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి రైతులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సోయాబీన్ రైతులు ఆందోళన కారణంగా ఒక పక్క సోయాబీన్ కొనుగోలు నిలిపివేయడంతో పాటు పత్తి కొనుగోలు కూడా ఉదయం 10 గంటల నుంచి కొనుగోలు నిలిపివేసినట్టు చెప్పుకోవచ్చు. మొత్తంగా అధికారులు స్పందించాలి, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి రైతులు పేర్కొన్న పరిస్థితి. కల్పస శ్రీనివాస్ HN TV ఆదిలాబాద్ వ్యవసాయ